అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా నన్ను నియమించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులైన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నా మీద ఎంతో నమ్మకంతో జగనన్న ఈ బాధ్యతను అప్పచెప్పారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేస్తానని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే జగనన్న గత 5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేశారు. అంతేకాకుండా మహిళల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడం కోసం పాలనా పరంగా ఎన్నో సంస్కరణలు తీసుకురావడమే కాకుండా మహిళల రక్షణ కోసం పెద్దపీట వేస్తూ దిశ చట్టం లాంటివి తీసుకొచ్చి ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా నిలిచారు. ఈ రోజు ఒక ప్రతిపక్ష నేతగా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల రక్షణ కోసం, అలాగే మహిళా సమస్యల మీద పోరాటం చేస్తూ ప్రభుత్వాన్ని, అలాగే పాలనా వ్యవస్థను మేల్కొలుపుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం. జగనన్న చేస్తున్న ఈ పోరాటంలో మా మహిళా విభాగం అంతా కూడా జగనన్న ఆలోచనలకు, ఆశయాలకు అనుగుణంగా ముందుకు నడుస్తూ జగనన్న వెనక ఈ పోరాటంలో భాగస్వామ్యులు అవుతామని తెలియజేస్తూ ఉన్నాను. ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 3 నెలలైంది ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి. సూపర్ 6 అంటూ ఎన్నో హామీలు మహిళలకు ఇవ్వడం జరిగింది. కానీ అందులో ఏ ఒక్కటి కూడా ఈ 3 నెలల్లో అమలు చేయని పరిస్థితి మనం చూసాం. కాబట్టి మా మహిళా విభాగం తరపున ఈ కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ హామీలన్నీ కూడా సక్రమంగా అమలయ్యేట్టుగా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 3 నెలల్లో మహిళల మీద హత్యలు గాని, అలాగే అత్యాచారాలు గాని చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. కాబట్టి మహిళల రక్షణ కోసం ఈ ప్రభుత్వం చర్యలు తీసుకునేంత వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తూ ముందుకు వెళతామని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ మహిళా విభాగం అధ్యక్షురాలుగా అవకాశం కల్పించినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జగనన్నకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ